మీరు మరొకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఆహ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు మీరు కేవలం ఆర్కిటెక్చర్ రాసి ఆర్ట్, ఆర్ట్ సంబంధించిన పెయింటింగ్, మ్యూజిక్, డాన్స్, లైక్ లాంగ్వేజ్, లిటరేచర్ ఇట్లాంటివి మిస్ అవుతున్నారా అనేది చూసుకోండి. మిస్ అవ్వకపోతే యూ ఆర్ ఆన్ ది రైట్ వే. బికాస్ దిస్ ఈస్ ఎ డైరెక్ట్ క్వెషన్. అంటే ఆర్కిటెక్చర్ డామినెంట్ యాస్పెక్ట్ కాబట్టి మొఘల్స్‌లో మనము మిస్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంది. అందుచేత మరి ఈ మహేందర్ చాలా బాగా రాశారు. నా థింగ్ ఏంటంటే ఇన్ని పాయింట్స్‌ని తక్కువ వర్డ్స్‌లో రాశారు. దట్ ఈస్ ద ఎక్సలెంట్ మార్క్స్ హి గాట్ 7 ఔట్ ఆఫ్ 10. ఇట్లా వస్తే గనక మీకు 5, 10 అన్ని అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఔట్ ఆఫ్ 10, 15 క్వెషన్స్ 10 క్వెషన్స్‌లో మనం ఒక మార్క్ మిగతా వాళ్ళకన్నా ఎక్కువ రావాలి. దిస్ షుడ్ బి అవర్ స్ట్రాటజీ. అంటే అన్నీ మనం గ్యారంటీ ఇవ్వలేం. ఎప్పుడు 15కి వస్తే అందరూ రాస్తాం అవకాశం ఉంటే. అవకాశం లేనప్పుడు కూడా మనం ఒక ఔట్ ఆఫ్ 15 క్వెషన్స్ ఇన్ ది ఎంటైర్ పేపర్ మనం ఒక 10 మార్క్స్‌ని ఎక్స్‌ట్రా పొందడానికి చూడాలి. అట్లా 5 పేపర్‌లో అంటే 4 పేపర్‌లో జనరల్ ఎస్సే పక్కన పెట్టేయండి. దాన్ని అది స్పెషల్, అది సెపరేట్ అది. ఈ హార్స్ రైడింగ్ స్టెప్ పేపర్స్ అంటే ఫస్ట్ సెకండ్ టు ఫిఫ్త్ లాస్ట్ 4 కామన్ పేపర్స్. ఇది చాలా స్పీడ్ హ్యాండ్ రైటింగ్ కావాలి. చాలా ఇలా ప్రిసైజ్‌గా కట్ చేసేసి అసలు పాయింట్ డైరెక్ట్‌గా రాయాలి. ఇట్లాంటి దీంట్లో కనుక 4 పేపర్‌లో 2 పేపర్‌లో లేదా 3 పేపర్‌లో ఈ ప్లస్ 10 మార్క్స్‌ని పొందగలిగితే అసలు మీరు ఆర్‌డీఓ పొందడాన్ని ఎవరు ఆపలేరు. రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తది. ఐ యామ్ టెల్ యూ ఫ్రాంక్లీ. రిజర్వేషన్ ఈస్ నాట్ నీడెడ్. ఇఫ్ యూ వాంట్ ఆర్‌డీఓ యూ థింక్ దట్ హౌ మెనీ మార్క్స్ ఐ నీడ్ టు గెట్ అండ్ టు బికమ్ టాప్ 15. బికాజ్ ఓసీస్‌కి ఉండేది టాప్ 15 కాబట్టి 15 అన్నట్టు 15 ఉన్నాయనుకుంటూ అదే అప్రోచ్, అదే యాటిట్యూడ్‌తో 15 ఉంటే నాకెన్ని రావాలనే యాంగిల్‌లో మీరు ఓవరాల్ స్కోర్ ప్లాన్ చేసుకొని కట్ ఆఫ్ ప్రీవియస్ కట్ ఆఫ్‌ని చూసుకొని ఈసారి కట్ ఆఫ్ డౌన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం 2017లో ఫిఫ్త్ పేపర్ ఉంది కదా! అర్థమెటిక్ రీజనింగ్ డాటా అనాలిసిస్ ప్రాబ్లమ్ ఉంది కదా! ప్లీజ్ ఉంటే గనక అప్పటికన్నా ఒక 10, 20 మార్క్స్ తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకంటే అది ఇచ్చేస్తది ఆ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఒక 10 మార్క్స్ అని తేడా ఉంటుంది. అందుకని 10 తక్కువ ఉన్నా పర్లేదు. ఎవరికి టాప్ 15 లేకపోతే టాప్ 50 మీకు ఆర్‌డీ1ని ఎయిమ్ చేసుకుంటే టాప్ 15 ఓసీ అయితే. ఎనీ అదర్ రిజర్వేషన్ ఉంటే టాప్ 30లో వచ్చే మార్క్స్ చూసుకోవాలి. ఆ పోస్ట్ రావాలంటే. అలాగే మనకి ఇది కూడా ఉంది మనకి డీఎస్‌పీ మేబీ అబౌట్ 20 ఉన్నాయి. దానికి కూడా మీరు యూ కెన్ డూ థింగ్స్ లైక్ దట్. అప్పుడు లేకపోతే ఒకవేళ ఏదైనా కారణం చేత మిస్ అయితే ఓసీ వాళ్ళకి కూడా ఇంకా 10 డీఎస్‌పీలు ఉన్నాయి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. 10 ఆర్ 7 అంటే క్యారీ ఫార్వర్డ్ రిజర్వేషన్ అయితే గనక క్యారీ ఫార్వర్డ్ రిజర్వేషన్ కావు. అవి కూడా ఓపెన్ కాంపిటీషన్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో అప్పుడు మనకి 25 టాప్ 25 ఉండే మార్కులు వస్తే గనక టాప్ 15 ఎయిమ్ చేసుకోండి. 25 వస్తే గనక డీఎస్‌పీ వస్తుంది. అట్లా ఓసీకి అయితే. అదర్స్ అయితే ఇంకొంత అడ్వాంటేజ్ ఉంటది. బట్ బీసీకి ఎక్సెప్ట్ సమ్ కేటగిరీస్ 1 ఆర్ 2 కేటగిరీస్ రిమైనింగ్ హ్యావ్ లెస్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓసీస్ అండ్ బీసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. ఇన్ సమ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ, బీసీస్ కూడా ఈ టాప్ 10 ఉంటే 5 మెంబర్స్ వచ్చేస్తున్నారు. సో టేక్ కేర్ దట్ మీ కాంపిటీషన్ లెవెల్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే టాప్ 15 వచ్చేలా చూసుకోండి. సో చాలా బాగుంది. అయితే ఇది డైరెక్ట్ క్వెషన్ అవ్వడం వల్ల నీకు చాలా ఈజీ అయ్యింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మిగతా ట్విస్టింగ్ కూడా ట్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రతి సెక్షన్‌లో 3 డైరెక్ట్‌గా ఉంటాయి అనుకుంటే గ్రూప్ 1 కాబట్టి సివిల్స్ అయితే ఆ మాత్రం కూడా ఉండవు. మిగతా 2 కొద్దిగా 2 ఫుల్‌గా కాన్ఫిడెంట్‌గా చేయగలిగేవి ఉండకపోవచ్చు. అప్పుడేం చేయాలంటే మీరు ఈ 3 క్వెషన్స్‌లో డైరెక్ట్ క్వెషన్స్ కాబట్టి బా రాస్తారు. అందరూ బా రాస్తారు. అదే ప్రాబ్లమ్ ఇక్కడ. ఇక్కడ థింగ్ ఏంటంటే 2 ఒక సెక్షన్‌లో 2 కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి అన్న చోట ఎవరైతే ఒక మార్క్ ఎక్కువ చేయగలుగుతారో లేదా 2 మార్కులు ఎక్కువ చేయగలుగుతారో అంటే మిగతా వాళ్ళు డౌన్ అయిపోతాయి మార్క్స్ అక్కడ. అది విజేత మార్క్.
సో డైరెక్ట్ క్వశ్చన్స్లో ఇంచుమించుగా చాలా మంది రాస్తారు అనుకోండి. అంటే ఇది మిస్ అవ్వకుండా ఉంటాయి. ఫర్ పర్టికులర్ టు విత్ రిఫరెన్స్ టు పర్టికులర్ దిస్ క్వశ్చన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంక్లూడ్స్ ఆల్ పెయింటింగ్, మ్యూజిక్ లైక్ దట్ అనే ఒక మైండ్ సెట్ ఉంటే అందరికీ ఇట్లా మహేందర్కి ఎలా వచ్చినా అలా వస్తాయి. అది విత్ ఇన్ టైంలో ఇంత మ్యాటర్ రాయగలిగితే, లేదా ఒక అర మార్క్ అయినా ఒక మార్క్ అయినా యూ కెన్ మేబుల్ టు గెట్ మోర్, బికాజ్ ఎక్కువ పాయింట్స్ రాయగలిగారు, మిస్ అవ్వకుండా రాయగలిగారు. సో వెరీ నైస్ son Mahinder, keep it up, but thing is that he tried for every subject section and 3 questions లేదా 2 questions డైరెక్ట్ ఉన్నాయంటే మిగతా 2 ఎక్కడైతే ఇబ్బంది కలిగించే చోట ఉండాలి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే టైము 2 minutes ఆలోచించడానికి పెట్టుకోవచ్చు దానికి, అలాంటి క్వశ్చన్స్కి. 2 ఆలోచించిన తర్వాత ఏదైతే మన దగ్గర ఉన్న కామన్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని అల్లుతూ ఈ ముఖ్యంగా వెయిటేజ్ మెయింటైన్ చేస్తూ, అంటే 2 పార్ట్లు ఉన్నప్పుడు ఒక పార్ట్ని కంప్లీట్గా తెలియక ఇగ్నోర్ చేస్తుంటారు. ఎంతో కొంత ఏదో రాయడమే చాలా మంచి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇది వదలకూడదు. అప్పుడే ఆ 1-2 వచ్చేస్తాయి ఎక్స్ట్రా. చాలామంది కాన్ఫిడెన్స్ లాగా వదిలేస్తారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మీకు డిఫికల్ట్ అయితే మిగతా వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది అన్నది మైండ్లో ఖచ్చితంగా మర్చిపోవద్దు. You try for such questions with sportive spirit. విజయమో వీరస్వర్గమో అంతే, 2. సో రెండిట్లో కోసం ప్రయత్నం చేయడం అంటే అంటే వాడికి తెలుస్తుంది ఎట్లా మిగతా వాడు సరిగ్గా రాయలేపారు, ఈ అబ్బాయి చాలా బాగా ట్రై చేశాడు అని. సో దట్ ఇంప్రెషన్ నీడెడ్ ఫర్ యూ పీపుల్. ఇక్కడే మీకు విజేత మార్కులు వస్తాయి. అసలు నేను ఈ ప్రోగ్రామ్ లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేయడానికి కూడా ఒకే రీజన్ ఏంటంటే టు మోటివేట్ యూ టు గెట్ విన్నింగ్ ఎడ్జ్. మీరు ఎక్కడెక్కడ చదువుంటారు, ఎక్కడెక్కడో చిన్నప్పటి నుంచి చదువుంటారు, పెద్ద అయిన తర్వాత చదువుంటారు, కోచింగ్ చదువుంటారు, అవంతా ఒక ఎత్తు అయితే ఈ విన్నింగ్ ఎడ్జ్ మార్కులు పొందడం చాలా కీలకమైంది. అంటే అందరికి వచ్చే కామన్ మార్కులు మనకే వస్తాయి అనుకుంటే, ఇక ఇట్లా డిఫికల్ట్ ఎరైజ్ అయినప్పుడు దట్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యాక్ట్ టు స్కోర్ హై దెన్ అదర్స్. You never forget that this is a competitive examination. Your success always based on relative to others. సో ఈ యాంగిల్లో ప్రిపేర్ అవ్వండి. మీరు నా దగ్గర ఇప్పుడు ఎంతమంది అయితే 5 అయితే 5కి వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం రీసెట్ చేసుకుంటున్నాం మన ఒక అప్రోచ్ని, పద్ధతిని, ఎట్టా మన మైండ్ సెట్ కానీ, అప్రోచ్ కానీ, ఆ క్లాసిఫికేషన్ విధానం కానీ, క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం, దాన్నే సార్ కూడా ఫోకస్ చేశారు. అందరు సార్లు, నిన్న సుశీల్ గారు, మొన్న వెంకు సార్ అండ్ మైసెల్ఫ్ ఇదే చెప్తున్నాము. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ దగ్గర నాలెడ్జ్ లేక కాదు, ఇన్ఫర్మేషన్ లేక కాదు, ఉన్నది చాలా ఎక్కువ ఇప్పుడు ఉన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే అర్థం చేసుకోవడం కానీ, ఆ పార్ట్స్లో ఎక్కడ ఫోకస్ ఉందో దానికి 2-4 లైన్లు ఎక్కువ, 5 లైన్లు ఎక్కువ, లేదా 2 పాయింట్లు ఎక్కువ రాయాలి. ఆ ఫోకస్, నాన్ ఫోకస్ ఉన్న దాంట్లో 1/3 రాస్తే సరిపోతుంది, ఇంట్రడక్షన్ అది కలిపి. మిగతా 70% ఆర్ 60% దానికి పెట్టడానికి చూడాలి, ఇంక్లూడింగ్ కంక్లూజన్. సో ఇది అంటే తూకం, సమతూకం ఉండాలన్నమాట. క్వశ్చన్ అడిగిన దానికి అకార్డింగ్ టు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా రాసాడు. ఈ బ్యాలెన్స్ మిగతా వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఇక్కడ కూడా విన్నింగ్ ఎడ్జ్ మార్క్స్ వస్తాయి. సో వెల్ డన్. ఇకపోతే దిస్ క్వశ్చన్ ఆఫ్ self-respect movement, that let's see again, read the question. Why did self-respect movement arose during the freedom struggle? Describe the contributions of Jyotiba Phule, Narayan Guru, period Ramaswamy Naikar. దీంట్లో కూడా బాగా రాశారు. కాకపోతే ఇది కూడా టైం అయ్యిందా మీకు? విత్ ఇన్ టైంలో రాయగలరా మహేందర్? Mahinder, are you there? Is it audible? ఇది కూడా 12 minutes లో రాశాను సార్. ఇది 12 minutes. యా, నాకు తెలిసిపోతుంది ఎక్కడైనా తేడా జరిగితే. ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ రాశారు. అప్పుడు నాకు అనిపించింది ఎక్కువ రాశారు సంథింగ్. అసలు ఒకటి చెప్తున్నాను, నెవర్ ఫర్గెట్ ఇట్. అసలు 10 నిమిషాల్లో ఏ క్వశ్చన్కి అది ఎంత అద్భుతంగా సమాచారం దేశం రాయద్దు.
ఓకే సార్. అందరూ ఇదే గుర్తుపెట్టుకోండి. యువర్ సక్సెస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ టైం మేనేజ్మెంట్ బిట్వీన్ క్వశ్చన్స్. ఓకే. సమాచారం మీ దగ్గర లేకపోతే ఇంకా తక్కువ అంటే 8 మినిట్స్లో రాసి వదిలేస్తారు అంతే. సో దట్ ఒకవేళ ఉపయోగపడితే ఆ 2 నిమిషాలు కూడా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అది కూడా 15 క్వశ్చన్లో 2-3 క్వశ్చన్కి ఉంటుంది ఆ ప్రాబ్లం, అన్నిటికీ రాదు. సో 2-3 క్వశ్చన్లు అంటే 8 మినిట్స్ రాశారు అంటే మిగిలిపోయినా 5 నిమిషాలు 6 నిమిషాలు మిగులుతుంది. సో అంటే 2 మినిట్స్ ఎప్పుడు కూడా మనం 180 మినిట్స్ కదా మనకి. సో మనం ఏం చేస్తున్నామంటే 2 మినిట్స్ చదవడానికని పెట్టుకుంటున్నాం ప్రతి క్వశ్చన్కి ఆలోచించడానికి. అందుకని 10 మినిట్స్ అంటాను. ఒకసారి అస్సలు సమాచారం లేదు కానీ అన్ని పార్ట్లకి న్యాయం చేయడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ తప్పుడైతే మాత్రం అవాయిడ్ చేసేయండి. దాన్ని డిఫైన్ చేయడం అవాయిడ్ చేయండి. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే అసలు కాన్సెప్ట్ ఖచ్చితంగా నాకు తెలియదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఇండైరెక్ట్ అవగాహన ఉన్నది రాసుకుంటే వెళ్ళిపోండి అంతే. డిఫైన్ మాత్రం చేయండి. తెలియదా కాన్సెప్ట్ తప్పు రాయకూడదు. అప్పుడు ఇంకా ఇంప్రెషన్ పోతుంది, వీడికి తెలియదని డిసైడ్ అయిపోతాడు. అవకాశం వాడికి ఇవ్వద్దు. అందుకే చెప్తున్నాను, మెయిన్స్ ఎగ్జామ్లో మనం గేమ్ వాడితో ప్లే చేయొచ్చు, వాడు మనతో చేయలేడు. దిస్ ఈస్ ద టెక్నిక్. అండ్ దెన్ ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి క్వశ్చన్ మళ్ళీ అగైన్ విల్ సీ దిస్ క్వశ్చన్. వై డిడ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అరౌజ్ డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్? అంటే డిస్క్రైబ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ జ్యోతిబా ఫులే. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక లైక్ డైరెక్ట్ క్వశ్చన్, కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక ప్రాబ్లం, సోర్స్ మెటీరియల్ అందరికీ అంత బాగా ఉండకపోవచ్చు అని నా నమ్మకం. అన్లెస్ వన్ టచ్ సుమిత్ సర్కార్ మోడర్న్ ఇండియా, మిగతా అందరూ డెఫిషియెంట్ అవుతారు ఇటువంటి క్వశ్చన్స్ వస్తే. సో వై డిడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే క్వశ్చన్ డైరెక్ట్గానే ఇచ్చాను, పెద్దగా ఇండైరెక్ట్గా లేదు. దీన్ని ఇవ్వాలంటే చాలా రకాలుగా గడిపించవచ్చు. అయితే ఇది సోర్స్ వీక్గా ఉందని డైరెక్ట్గా ఇచ్చాను, బట్ ఒకసారి డైరెక్ట్గా రాకపోవచ్చు కూడాను ఇలాంటి. ఎందుకంటే వాడు ఇలాంటి క్వశ్చన్ పెట్టే సార్ ఎవరైతే ఉన్నాడో వాడు మస్ట్ హ్యావ్ వెల్ నోన్, ఫెమిలియర్ విత్ ది సుమిత్ సర్కార్ మెటీరియల్ ఆల్సో. సో అందుకని మనం ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు బిపిన్ చంద్రను చూడరు అసలు. చాలామందికి వెరీ వెరీ ఆడ్ థింగ్, వెరీ థింగ్ ఐ థింక్ వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ విత్ ది ఫ్యాకల్టీ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళకి సమాచారం అసలు మర్చిపోయారు. బిపిన్ చంద్ర తప్ప రెండు ఆలోచనే లేదు. ఈవెన్ సెకండరీ సోర్సెస్ కూడా కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ బిపిన్ చంద్ర. యాక్చువల్గా దేర్ ఆర్ క్వశ్చన్స్, ఈవెన్ బిపిన్ చంద్ర కూడా 2-3 రకాల బుక్స్ రాశారు. స్టేజెస్ ఆఫ్ కలోనిజం అని ఒక సెపరేట్ ఒక టాపిక్ ఉంది, స్టేజెస్ ఇన్ ఇండియా. దానికి ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని బిపిన్ చంద్ర గారి దాంట్లో కూడా అంత బాగోదు. అదే బిపిన్ చంద్ర రాసిన ఇంకో బుక్లో, నేషనల్ బుక్ ట్రస్ట్ ఉన్న బుక్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే బుక్ ఉంటుంది, అందులో చాలా డీటెయిల్గా రాస్తారు. సో ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా టచ్ చేస్తారు ఎగ్జామినర్, మీకు దొరకదు. బట్ ఓవరాల్గా అది ప్రాబ్లం కాదు ఆ టాపిక్ వరకు. ఈ టాపిక్ వరకు ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. సబల్టర్న్ మూమెంట్స్లో ట్రేడ్ యూనియన్ మూమెంట్ కావచ్చు, ఈవెన్ క్యాస్ట్ మూమెంట్స్, ట్రైబల్ మూమెంట్స్, వీటికి సంబంధించి బిపిన్ చంద్ర ఇస్ నాట్ సఫిషియంట్ కాదు. ఇప్పుడు ఈ ఆల్ ఇండియా లెవెల్లో వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు లేదు మా జనరేషన్ టైంలో. ఈ జనరేషన్లో చాలా మైనస్ ఏంటంటే 99% దే గోయింగ్ ఫర్ రెడీమేడ్ కుక్డ్ మెటీరియల్. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు స్కోర్ హై ఎక్స్ట్రాడినరీ మార్క్స్. సో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే ఇంకా బిపిన్ చంద్రే తెలుసు అనే పరిస్థితి. కొన్ని ఏరియాల్లో మోడర్న్ ఇండియాకి బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ కన్నా కూడా బాగుంటుంది. ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్, పర్టికులర్లీ ఎర్లీ మోడర్న్ హిస్టరీ, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, అది ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్లో ఉండదు, అంత ఎక్కువగా ఫోకస్ చేయడు ఆయన. సో ఇట్లా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సోర్స్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మిగతా వాళ్ళు కూడా తక్కువ రాస్తారు. అలాంటి చోట ఈ రైట్ సోర్సెస్ ఎంచుకొని చదివితే ఖచ్చితంగా 2 విన్నింగ్ ఎడ్జ్ మార్కులు వచ్చేస్తాయి, మిగతా వాళ్ళు రాయలేరు. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇది పిల్లలు చేసిన ప్రాబ్లం కాదు, ఫ్యాకల్టీలు, ట్రైనింగ్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మర్చిపోయారు మిగతా హిస్టరీలో ఎలాంటివి ఉంటాయి అనేసి. ఈరోజు వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనగానే, లేదంటే కాన్స్టిట్యూషన్ అనగానే ఎవరు మన లక్ష్మీకాంత్ ఒక్కడే తెలుసు అందరికీ ఈ ప్రపంచం అంతా. చిత్రమైన విషయం. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ అన్ఫార్చునేట్ టుడే
దట్ వీఆర్ రిలయింగ్ కంప్లీట్లీ ఆన్ దట్. అందుకే చూడండి లాస్ట్ ప్రిలిమ్స్లో కూడా ఎవరు అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాడికి అర్థమైపోయింది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ కుక్డ్ మెటీరియల్స్. ఆ కుక్డ్ మెటీరియల్స్ వాడి దగ్గర ముందే ఉంటాయి, అందులో పెట్టడు కూడా, క్వశ్చన్ పెట్టినా ఒక అలా పాయింట్స్ వాడికి తెలిసిపోతాయి. అందరూ వైవిధ్యం కనబడాలి కదండి. వైవిధ్యం అంటే కంటెంట్ని మార్చేమని కాదు, ఆ సోర్స్ ఒక న్యూ పాయింట్ కానీ న్యూ యాంగిల్లో కానీ కాన్సెప్ట్ కానీ టచ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ క్వశ్చన్ని అనలైజ్ చేసినప్పుడు నేను అది చెప్పాలి. ఎందుకంటే ఈ వై డిడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అరౌజ్ డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఇక్కడ సింపుల్ అందరికీ అర్థమైపోతుంది. ఫ్యాక్టర్స్ ఆర్ ది కాజెస్ ఫర్ ది రైజ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అండ్ డిస్క్రైబ్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పేరేరు రామస్వామి అని. క్వశ్చన్ కూడా చాలా ఎగ్జాస్టివ్ తెలుసా మిమ్మల్ని. దిస్ ఈస్ ద ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్లో నిజంగా ఎంత ఇవ్వకూడదు 10 నిమిషాల క్వశ్చన్కి. ఎందుకంటే జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పేరేరు రామస్వామి ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ, ఇన్ని స్టోరీలు కలిపి రాయడం అంటే. అందుకనే నాకు డౌట్ వచ్చింది వెదర్ మహేందర్ వాజ్ ఏబుల్ టు రైట్ దిస్ క్వశ్చన్ విత్ ఇన్ 10 minutes. 10 minutes శ్రీ లక్ష్మణ్ రాకండి, ఎవరు దాటొద్దు, లేకపోతే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే ప్రాబ్లమ్ వస్తున్నాయి క్వశ్చన్స్కి. మీ మేజర్ ప్రాబ్లం నా ఇన్ఫర్మేషన్ లేక కాదు, నాలెడ్జ్ లేక ఉన్నది చాలు. ఓన్లీ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్లో మిస్టేక్ ఎక్కడ జరిగినా కూడా న్యాయం జరగదు. ఆ క్వశ్చన్కి మీకు ఫుల్లెస్ట్ మార్కులు రావు. ఇది పోటీ పరీక్షను మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. ఇది డైరెక్ట్గా వన్ వే, బట్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మనం కట్ షాట్ చేయగలగాలి. చేయడానికి ఇక్కడ నాకు ఒక క్లూ కనబడింది, ఈ పేపర్లో ఒక క్లూ కనబడింది. ఆ క్లూ చూస్తాను, చెప్తాను. ఇక్కడ మన చెప్పుకున్న పాయింటే మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే అది ప్రయారిటైజేషన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇక్కడ కూడా వైవిధ్యం మనం చాలా బాగా చూపించవచ్చు. ఆ క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్నాడు ఈయన వాళ్ళకన్నా. ఇక్కడ అంతా కంపారిటివే, దిద్దేవాడు కూడా కంపారిటివ్ చూస్తుంటాడు అని. ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, వైవిధ్యం కోసం తప్పు చేయకూడదు, అది ఇంకా ప్రమాదం. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో హైలైట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఫ్యాక్టర్స్ అన్ని బాగానే రాశారు, సరిపోతాయి సఫిషియెంట్ పాయింట్స్. హైలైట్ చేయాల్సింది ఏంటంటే అంటే ఈ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ రావడానికి ప్రధాన కారణం, we all know well that the Britishers followed the policy of divide and rule. In Northern India, they played the card of communal card with reference to Hindu-Muslim divide in Northern and Eastern India. But whereas in the Southern India, they followed what is called caste-based division and rule, divide and rule policy. So our policy lo bhaganga అది వన్ మేజర్ ఆస్పెక్ట్. ఏం చేశారంటే దే అకామిడేటెడ్ ది ఇంటర్మీడియటరీ క్యాస్ట్, జస్టిస్ మూమెంట్. తమిళనాడులో వచ్చినటువంటి జస్టిస్ పార్టీ, తమిళనాడు ఆంధ్ర కంబైన్డ్ జస్టిస్ పార్టీ, ఇట్ వాజ్ లెడ్ బై ది ఇంటర్మీడియటరీ క్యాస్ట్ లైక్ ముదలియార్స్, చెట్టియార్స్ ఇన్ తమిళనాడు అండ్ కమ్మస్ అండ్ రెడ్డిస్ ఇన్ ఆంధ్ర. వీళ్ళు they were accommodated by the Britishers. సో ఆ జస్టిస్ పార్టీలో భాగంగానే మీకు అందరికీ తెలుసు, మన టంగుటూరి కూడా మన సీఎం అయ్యారు. అదేంటంటే ఇంటర్మీడియట్ క్యాస్ట్కి కొంత అవకాశం ఇచ్చారు. బట్ ఇంకా డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ ఉన్నాయి, విత్ ఇన్ బీసీస్లో ఉన్నాయి, ఎస్సీస్లో ఉన్నాయి, ఎస్టీస్లో ఉన్నాయి. వాళ్ళు ఇగ్నోర్ చేసి నార్త్ ఇండియాలో రిలీజియస్ కార్డ్ ప్లే చేసి ఇక్కడ ఎవరైతే డామినెంట్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళని అకామిడేట్ చేసుకుంది బ్రిటిషర్. సో ఇది సంథింగ్ డివైడ్ అండ్ రూల్ అమాంగ్ ది క్యాస్ట్ డామినేటెడ్ సెగ్మెంట్ కాబట్టి సదర్న్ ఇండియా వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేశారు, ఆ విధంగా వీళ్ళని అకామిడేట్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో ముఖ్యంగా రామస్వామి నాయక్ సమ్ ఈవెన్ జస్టిస్ మూమెంట్ నడిపినటువంటి ఇంటర్మీడియట్ క్యాస్ట్లు కూడా
అతి పెద్ద కారణంగా వాళ్ళు యునైట్ అవ్వగలిగారు. అంటే అదే ఇంటర్మీడియట్ క్యాస్ట్ నార్త్ ఇండియాలో అవ్వలే, మళ్ళీ సదర్న్ ఇండియాలో అయ్యారు. ఎందుకు అయ్యారంటే దేర్ వాజ్ ఎ కంప్లీట్ డామినేషన్ ఆఫ్ ది బ్రాహ్మణ్స్ ఇన్ ది గవర్నమెంట్ జాబ్స్, in the graduates and education, even Congress party, which was a dominant party at that time, out of the Congress working committee members 15 మంది ఉంటే 12 మంది బ్రాహ్మణ్సే. సో దీస్ డాటా వాజ్ గివెన్ బై సుమిత్ సర్కార్. ఈవెన్ గ్రాడ్యుయేట్స్ అంతే, 70-80% ఆఫ్ ఆల్ ది గ్రాడ్యుయేట్స్ హూ స్టడీడ్ at that time, PGs or graduation, post graduation belongs to Brahmin community. All these intermediate castes and the downtrodden sections were dissented, contested this. అది మనకి అందువల్లే ఇండియా మొత్తంలో ఇంటర్మీడియట్ క్యాస్ట్కి పవర్ రావడం బ్రిటిష్ టైంలోనే జరిగింది. ఎవరికంటే ఒక్క సదర్న్ ఇండియాలో జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ కంప్లీట్ డిస్క్రిమినేషన్, కంప్లీట్ డామినేషన్ బై ద బ్రాహ్మిన్స్. సో ఇది డేటాబేస్లో చెప్తున్నాను, నాకే బయాస్ లేదు ఇందులో. వాట్ సుమిత్ సర్కార్ గివెన్ ఇన్ మోడర్న్ ఇండియా. సో అందువల్ల ఇది 2 డామినెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే బ్రిటిష్ పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అండ్ ది లైన్స్ ఆఫ్ caste hierarchy, and the complete Brahmin domination in southern India that aroused the self-respect movement. సో అదొకటి మనం హైలైట్ చేసుకోవాలి 2 ఫ్యాక్టర్స్ని. అలా హైలైట్ చేయలేదు, టచ్ చేసి వదిలేశారు. అప్ అండ్ విత్ ది బ్రాహ్మణికల్ సూపర్మెసీ అని అది చూశాను నేను. ఇది చేస్తే కనుక మీకు ఆ విన్నింగ్ ఎడ్జ్ మార్కులు ఎక్స్ట్రా వస్తాయి ఇలాంటి పాయింట్ చేస్తే. అలాగే మీరు ఇట్లాంటి బ్రాహ్మిన్ డామినేషన్ అనేది క్యాస్ట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్థన్ ఇండియా పాలసీ, బ్రిటిష్ పాలసీ. అది కూడా రాస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ చాలా వాల్యుబుల్, మిగతా వాళ్ళతో కన్నా హై ర్యాంక్ పొందడానికి చాలా చాలా వాల్యుబుల్. 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, దట్స్ ఆల్. అంటే మీరు 2 మార్క్స్ ఏం చేసుకుని నష్టం లేదు, 1 మార్క్ మినిమం రావాలి. సో లైక్ దట్. ఇక్కడ రెండోది మీరు ఇక్కడ కట్ షార్ట్ చేసుకునే టెక్నిక్ ఒకటి. రెండోది మీరు ఒకటి మిస్ అయింది ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, జ్యోతిబా ఫులే ఫ్రమ్ మహారాష్ట్ర, అంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ కాబట్టి చాలా పాయింట్స్ రాశారు, పెద్ద ఇగ్నోరబుల్ ఇది. బట్ తప్పనిసరి మిస్ అవ్వకూడదు, ఎందుకంటే సదరన్ వెస్ట్ ఇండియాలోనే ఈ క్యాస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ వచ్చిందనమాట, నార్త్ ఇండియాలో కన్నా. అందుకని మర్చిపోకూడదు. జ్యోతిబా ఫులే ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ నారాయణ గురు ఫ్రమ్ కేరళ అండ్ రామస్వామి నాయకర్ ఫ్రమ్ తమిళనాడు. ఇవి మిస్ అవ్వకూడదు, మిస్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు 3 ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ క్యాస్ట్ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అవడము, వీళ్ళ ముగ్గురు కాంట్రిబ్యూషన్ 3 రెస్పెక్టివ్ ఏరియాస్లో ఉన్నాయి రీజియన్స్లో. అయితే ఇక్కడ వీళ్ళందరూ కామన్ ప్రాక్టీసెస్, కామన్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. అవి ఆల్రెడీ మీరు మొదట్లో కూడా చెప్పారు, ఇది ఫ్యాక్టర్స్ రాసినప్పుడు చెప్పారు. అయినా కూడా మళ్ళీ చెప్పాలనుకున్నప్పుడు ఇది జాగ్రఫికల్ డివిజన్ రాసి, అంటే ఈవి రామస్వామి నాయకర్ ఫ్రమ్ తమిళనాడు అంటూ ఆయన గురించి ఒక 2 లైన్లు రాసి, అలాగే జ్యోతిబా ఫులే కూడా స్పెషల్ కాంట్రిబ్యూషన్ 2 లైన్లు రాసి, అండ్ లేదా వాళ్ళ ముగ్గురిని విడివిడిగా రాసినప్పుడు వీళ్ళ కామన్ పాయింట్స్ ముందే రాసేవచ్చు, ఒక 2 లైన్లు 3 లైన్లో. ఇట్లా ఎమర్జ్ అయ్యారు, ఎప్పుడు ఎమర్జ్ అయ్యారు కూడా రాయలేదు, అది కూడా రాస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ పీరియడ్, టెంటేటివ్ పీరియడ్ని ఇంచుమించుగా ఇది సెల్ఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దగ్గర నుంచి వీళ్ళది ఇంటెన్సిఫై అవుతుంది 1920s నుంచి. అది కూడా ఒక పాయింట్. అయితే ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయినా పర్లేదు, బోల్డ్ ఇన్ఫర్మేషన్ రాశారు మీరు, కాబట్టి అది ఇష్యూ కాదు. కానీ పడితే డెఫినెట్గా ఇట్ మేక్స్ ఏ డిఫరెన్స్. అంటే మిగతా వాళ్ళు రాస్తారు. అది ద ప్రాబ్లమ్ ఈజ్ ఈవెన్ యూ మిస్ ఇట్, నో ప్రాబ్లం, బికాస్ వీ హ్యావ్ డంప్డ్ మెనీ పాయింట్స్. సో ప్రాబ్లం ఏంటి, మిగతా వాళ్ళు రాస్తారు, మీరు మిస్ అయ్యారని తెలుస్తుంది. వాడి బేసిక్స్ని వదలకూడదు అనమాట, అందుకని బేసిక్స్ని వదలకూడదు. సో అడిషనల్గా స్కోర్ చేయాల్సి అన్నప్పుడు బేసిక్స్ని అసలు వదలకూడదు.
సో అందుకని జ్యోతిబా పూలే వీళ్ళు రాసిన తర్వాత వాళ్ళ యొక్క స్పెషల్ కాంట్రిబ్యూషన్ కూడా రాశారు. రాసిన తర్వాత వీళ్ళు కామన్గా ఫైట్ చేసిన పాయింట్స్ మళ్ళీ మీరు రాశారు ఇక్కడ. అవి మీరు తగ్గించుకోవచ్చు. ఏవి దే ఫాట్ అగెన్స్ట్ ది క్యాస్ట్ డామినేషన్ అని, దే ఫాట్ అగెన్స్ట్ అని క్యాస్ట్ హైరార్కీ, డిస్క్రిమినేషను, డౌన్ టు అని అప్లిఫ్ట్ చేయడం, ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా ఎక్కువ రాశారు. అవి తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మన ఫ్యాక్టర్స్లో కూడా వస్తున్నాయి. కాజెస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ ది రైజ్ ఆఫ్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ వస్తున్నాయి. కాబట్టి సేమ్ ఇదే గ్రౌండ్స్ పైన వీళ్ళ ముగ్గురిది రాసుకుంటే బాగుంటుంది. వీళ్ళ ముగ్గురికే టైం కేటాయించి వాళ్ళ స్పెషల్ కాంట్రిబ్యూషన్ రాస్తే బెస్ట్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకే మోరల్లెస్ సేమ్ కాజ్ కోసం పోరాడారు. కాబట్టి ఒక్క డిఫరెన్స్ ఈ రామస్వామి నాయకత్వం ఉంటుంది. అది ఎలాగో అందుకనే వాళ్ళ ముగ్గురు టైటిల్ పెట్టారు, సబ్ హెడ్డింగ్ పెట్టారు, అది రాసి సరిపోద్ది. వాళ్ళకి సంబంధించి కామనాలిటీస్ మీద మళ్ళీ రాయాల్సిన పని లేదు. లేకపోతే ఒక 2 లైన్లో కంప్లీట్లీ క్లోజ్ చేసేవచ్చు. వీళ్ళ ముగ్గురు ఈ 3 స్ట్రీమ్స్ కూడా కామన్ ఫీచర్స్ ఏంటంటే అంటూ రాసి అప్పుడు జ్యోతిబా ఫూలేకి స్పెషల్ కాంట్రిబ్యూషన్, రామస్వామి నాయకర్, పెరియార్, నారాయణ గురు వీళ్ళ స్పెషల్ కాంట్రిబ్యూషన్ రాస్తే అంతే. నెంబర్ ఆఫ్ పాయింట్స్ మారాల్సిన పని లేదు, సరిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే రిపిటేటివ్గా అనిపించినాయి. అంటే మీరు 12 మినిట్స్ పట్టి ఉంటుంది, లేకపోతే ఎక్కువ దాటి ఉంటుంది అని అనిపించింది నాకు. అలా తగ్గించుకోవడానికి ఎప్పుడైతే కామన్ ఫీచర్స్ ఉన్నాయో వాటిని సింప్లిఫై చేసి ప్రిసైజ్ చేసి రాయాలి. అప్పుడు మీరు మిస్ అయినట్టు ఫీలింగ్ కూడా వాడికి ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ ది క్వశ్చన్. దీనిపైన ఇంకా ట్విస్టింగ్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా మీరేం భయపడొద్దు, జాగ్రత్తగా రాయండి, వచ్చేస్తాయి మీకు మార్క్స్. ఇకపోతే క్రిస్టియన్ మిషనరీస్ అండ్ ఆల్సో I think Venku sir will also join us now to give his explanations. Excuse me, sir. చెప్పండి. సార్ ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేశాను సార్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ది. నేను ఎందుకు చెప్తానంటే ఇది కాంప్రహెన్సివ్ ఉన్నాయి కాబట్టి ఈయన అనలైజ్ చేశాను. మిగతా వాళ్ళు ఏమైనా మిస్ అయితే చూసుకోండి అని. ఓకే సార్, ఓకే అంతే. నేను ఇస్తాను. క్రిస్టియన్ మిషనరీ చూద్దాం. ముగల్స్ కూడా చాలా బాగా రాస్తారు. ఈయన అన్ని పాయింట్స్ కరెక్ట్గా సరిపోయింది. ఈవెన్ 8 7.5 ఇచ్చిన పర్లేదు, 7 ఇచ్చాను, పర్వాలేదు, అంత బాగా రాశారు. నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పాను, అందరూ ఉండే ఉంటారు. ఇక్కడ ఎవరైనా స్క్రీన్ రికార్డింగ్ ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ పార్ట్ని నేను మిస్ అయ్యాను రికార్డ్ చేయడం. ఇక్కడ రికార్డ్ కాలేదు నా దగ్గర, అందువల్ల మిస్ అయ్యాను. బట్ ఐ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇన్ బై ఎక్స్ప్లెయినింగ్ దట్ క్వశ్చన్. అందుకంటే అంత బాగా కుదిరింది. అట్లా ప్రతిసారి కూడా కుదరదు, బట్ ఆఫ్ కోర్స్ వస్తుంది, భయమే లేదు, ప్రాబ్లం లేదు. కానీ లైట్ సిద్ధార్థ, ఆర్ యు దేర్? సిద్ధార్థ, ఇప్పుడు నేను కొత్త బుక్లు చెప్తే కొత్తగా వెళ్ళిపోకండి, రిఫర్ చేయకండి, అనవసరం. అంత టైం లేదు మనకి ఇప్పుడు, అవసరం లేదు. అట్ దిస్ మూమెంట్ నాట్ రిక్వైర్డ్. క్రిస్టియన్ మిషనరీ సిద్ధార్థ ఉన్నాడా? లేరా? ఓకే. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్ ఇంకొక పాయింట్ నేను చెప్పేది, మహేందర్, ఇట్లా బాగా పాయింట్స్ ఉన్నవి, బాగా రాస్తాను ముందు రాసేయండి, మధ్యలో రాశారు. అంటే మీరు ఏన్షియంట్ రాసిన తర్వాత మిడివల్ రాయాలి, మిడివల్ రాసిన మోడర్న్ రాయాలి అనే రూల్ ఏం లేదు. క్రిస్టియన్ మిషనరీస్ ఇది మన క్వశ్చన్ ఒకసారి మిస్ అయ్యారు. ఆయన రాసింది ఏంటంటే క్రిటికల్లీ ఎగ్జామిన్, కనబడుతుందా మీకు?
అరే నేను చూసిన, మీరు వినండి సరిపోతుంది. క్రిటికల్లీ ఎగ్జామిన్ అనే పదాన్ని మిస్ అయ్యారు. ద రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ ఇండియన్ సోషల్ కల్చరల్ స్పియర్. సో సోషల్ కల్చరల్ స్పియర్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్ అని ఖచ్చితంగా అడిగినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, కల్చరల్ ఆస్పెక్ట్స్లో కానీ, డౌన్ టు ఎర్త్కి దగ్గర కావడం కానీ, వాళ్ళకి ఒక సోషల్ స్పేస్ ఇవ్వడం కానీ, సోషల్ స్టేటస్ రెస్పెక్ట్, అంటే ఇండియన్ క్యాస్ట్ హైరార్కీ సొసైటీ లేదు వాళ్ళకి. సో వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వడం చేత వాళ్ళకి దగ్గర అయ్యారు వీళ్ళు. సహజంగా అంతే కదా, ఎవరు బాధల్లో ఉంటే వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. అలాగే క్రిస్టియన్ మిషనరీస్ విత్ కంపాషన్ అండ్ ఫ్రాటర్నిటీ, బ్రదర్హుడ్, ఈ కాన్సెప్ట్స్తో ఎవరైతే ఎక్స్ప్లాయిటెడ్ ఉన్నారో, ఎవరైతే డౌన్ టు ఉన్నారో, హిస్టారికల్గా, సోషల్గా ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్తో ఉన్నారో, వాళ్ళ దగ్గర వీళ్ళు చేరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసినట్టే. ఇక్కడ క్రిటికల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇలా రాస్తున్న తర్వాత, లేదా వాళ్ళు కొన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అవి కొన్ని మెన్షన్ చేసిన తర్వాత మనం క్రిటికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఆ క్రిటికల్ ఎగ్జామినేషన్లో వెనుకబడింది రాసింది, అది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడిగిందే క్రిటికల్గా అడిగారు. ఏంటి క్రిటికాలిటీ అంటే, ది బ్రిటిషర్స్ డెలిబరేట్లీ ఫాలోడ్ అండ్ they came with a white man's burden mission, theory of white man's burden. They propagated that we came here to civilize you. That means we are uncivilized. We were uncivilized అనే ఒక కాన్సెప్ట్తో, ఒక కలోనియల్ సూపర్మెసీ డామినేషన్తో ఒక వెహికల్గా క్రిస్టియన్ మిషనరీస్ని పంపించారు. అంటే టు కన్వర్ట్ ది ఇండియన్స్ and their change their culture. ఈ మిషనరీస్ అంటే ఆల్మోస్ట్ నాట్ బై ఫోర్స్ బట్ దే కంటిన్యూస్ పర్సుయేషన్, విత్ ప్యాషన్, అది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క పాజిటివ్ ఫీచర్స్, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్, ప్యాషన్తో చేసే ఎఫర్ట్స్ వల్ల, మిషనరీ యాక్టివిటీస్ అంటారు అవే, వాళ్ళు మళ్ళీ ది మైండ్ని మెస్మరైజ్ చేయడానికి, ఏమంటారో ఏదో టెక్నిక్ ఉంది కదా, అది చేయడానికి ట్రై చేస్తారు. అది క్రిస్టియన్సే కాదు, ఏ మతమైనా మిషనరీ జీల్ ఉన్న మతం అట్లానే చేస్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ బుద్ధిజం వాజ్ ది ఫస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ worked with missionary zeal. That is the reason today we don't witness Buddhism in India, but witness across the continents. That was the missionary. The first missionary religion was Buddhism, not Jainism or Hinduism. సో అటువంటి మిషనరీ జీల్తోనే వీళ్ళు తర్వాత వచ్చారు. ఆ మిషనరీ జీల్తో చూడండి, అశోకుడు శ్రీలంక పంపించాడు, ఎక్కడెక్కడికో పంపించాడు. టు స్ప్రెడ్ దేర్ సుపీరియారిటీ, టు స్ప్రెడ్ దేర్ డామినేషన్ ఆఫ్ కల్చర్. అది ఏన్షియంట్ టైంలో ఇండియన్ బుద్ధిస్ట్ రిలీజియన్, పర్టికులర్గా అశోక పోస్ట్ మౌర్యన్ పీరియడ్ వరకు కూడా జరిగింది. సో అది తర్వాత కాలంలో మోడర్న్ టైం వచ్చేసరికి క్రిస్టియన్స్ హాస్ డన్ ఇట్. ఇప్పుడు నవే డేస్ వీ కెన్ witness all other religions are doing now. Even the Christians are doing and Muslims are doing, and now with this response the Hindu religious parties are also doing the same now. సో ఇట్లా జరుగుతూ ఉంది ఇది. అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఒక ఏమేంటంటే వైట్ మ్యాన్స్ బర్డెన్, అన్సివిలైజ్ పీపుల్ని సివిలైజ్ చేయడానికి వచ్చాము అని ఒక కలోనియల్ డామినేషన్ అనే థియరీతో వాళ్ళు ఈ స్ప్రెడ్ చేశారన్నమాట. అంటే టు కన్వర్ట్ ది ఐడియాస్, మైండ్ ఆఫ్ ఇండియన్స్ ఇట్ సెల్ఫ్, అది చాలా ఇంపార్టెంట్ అని ఉద్దేశంతో ఇచ్చేసారన్నమాట. అందుకనే ఈ క్రిస్టియన్ మిషనరీస్, అలాగే మనకి ఈవెన్ వెస్టర్న్ స్కాలర్స్ చాలా ఫాలోడ్ ఏ బయాస్డ్ అప్రోచ్ అనమాట. దే డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ హిందూ పీరియడ్, ముస్లిం పీరియడ్ and the British period. They did not give the name Christian period because medieval period lo ruling class was Muslims and ancient times lo Hindus. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇట్లా పిక్చరైజ్ చేశారు, కానీ యాక్చువల్ థింగ్ ఏంటంటే వాళ్ళంతా బయాస్డ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ది ఇండియన్ సొసైటీ, పర్టికులర్లీ దే ఆర్ రూలింగ్ క్లాస్. అందుకని వాళ్ళు
ఈ ఫారిన్నెస్ని పోగొట్టుకోవడానికి వీలైనంత వరకు పీపుల్ మైండ్ సెట్ని అది మెజారిటీ ఆఫ్ ది మాసెస్ని దే స్ట్రాటజీ వాజ్ వెరీ క్లియర్, వెరీ ఎక్సలెంట్ ఆల్సో టు మేక్ దెమ్ గ్రాడ్యువల్లీ ది అదేదో ఒక పాయింట్ ఉంది ఏంటంటే దే బ్లడ్ అండ్ ఇన్ టేస్ట్ ఆర్ ది వెస్ట్రన్ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేశారన్నమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ ది నోబెల్ కాజ్, నోబెల్ ఆర్ గుడ్ యాక్టివిటీస్ దే డన్, they main real agenda was to convert the Indians into the British subjects. That was their main agenda. So adi critical ga aa analysis rasti, but overall ga their efforts have helped the masses instantly, but gradually it have paved the way for the spread of Christianity in India. And now they are able majority of the section ga avadam chaala pedda minority section ga avadam కారణం కూడా ఈ యాక్టివిటీస్ అన్నమాట అనేది మనం రాయాలి. సో ఆ క్రిటికాలిటీని కొద్దిగా మిస్ అయ్యారు సిద్ధార్థ, బాగా రాశారు. బట్ అందుకే చెప్తున్నాను, ఏదైనా ఏ క్వశ్చన్కి ఏది డామినెంట్ ఇష్యూ అయితే ఆ డామినెంట్ ఇష్యూని వదులుకోకూడదు. సో వెంకటేశ్వర్లు హ్యాస్ జాయిన్డ్, వెల్కమ్ వెంకటేశ్వర్లు. ఆల్మోస్ట్ సెకండ్ పేపర్లో ఈరోజు జాగ్రఫీ పేపర్ కూడా రెడీగా ఉంది, బట్ I was failed to give you because of translation issue. అది అయ్యింది, ట్రాన్స్లేషన్ కూడా అయ్యింది, నేను మిస్ అయ్యాను. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను మీకు పంపిస్తాను, అది రెడీగానే ఉంది. జాగ్రఫీది రేపు రాయండి, రేపు ఉదయం రాసి ఈవినింగ్ నేను సార్ని జాయిన్ అవ్వమని చెప్తాను. ప్రసాద్ సార్ ఫ్రమ్ హైదరాబాద్ విల్ జాయిన్ ఫ్రమ్ హైదరాబాద్ టుమారో at 6:30. I will confirm tomorrow again after I'll call him. Okay. So Venkateshwar, welcome today's session on Indian history, particularly paper 2, section A. ఇంతకుముందు నిన్న ఒక్కొక్కసారి చెప్పండి, ఇంకా ఏపీ హిస్టరీలో ఇంకా ఇంటరాక్షన్ అవసరం ఫీల్ అవుతున్నారా మిగతా వాళ్ళు? ఏపీ హిస్టరీలో రిమైనింగ్ క్వశ్చన్స్ కి వీలైతే అరేంజ్ చేయండి. చెప్తాను, మేబీ లెట్ హిమ్ కనెక్ట్, ఎందుకంటే ఈజ్ అవర్ faculty, senior faculty since inception of our institution in 2013. Is very, very, very good at his subject. That is the reason AP history గురించి వెంకు సార్ నేను కూడా చేయగలను, కానీ I want to introduce to you an expert. I want to tell another fact that we are going to start online group 2 and SI constable and also civil services courses on December 10th. We are going to start. అందులో ముందు ఆన్లైన్ స్టార్ట్ చేసి 2 weeks తర్వాత క్యాంపస్ స్టార్ట్ చేస్తాం. ఎవరైతే క్యాంపస్ జాయిన్ అవ్వాలనుకుంటారో వారికి ఆన్లైన్ ఫ్రీ ఉంటుంది. అందుకని ఎవరైతే ముందు క్యాంపస్ కావాలనుకుంటారో వాళ్ళు ఆన్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు. అవి మనీ వేస్ట్ కాదు, అండ్ దే కుడ్ బి రెడ్యూస్డ్, గివెన్ డిస్కౌంట్ హియర్ వెన్ దే జాయిన్డ్ అట్ క్యాంపస్, అవర్ న్యూ AC campus. We have built it with 5 crores of investment, and we have built it full state of modern facilities like libraries, hostels and everything. And I request after the examination, please visit once all the students who are joining us now to appreciate yourself, and if still needed, to get our contribution. Thank you, Venku. Please come on, start your program. And also Gopal. అంటే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ క్వశ్చన్ చూశాను. వెరీ గుడ్. అంటే మనోళ్ళు దాని మీద అంటే మనకంటే క్వశ్చన్ ఏంటంటే కంపేర్ అండ్ కంట్రాస్ట్ ద మెథడ్స్ ఆఫ్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. దానికి సంబంధించి అంటే స్టూడెంట్స్ బాగానే రాసినారు, అయితే బాగానే రాసినారు కానీ మెయిన్ గా ఏంటంటే ఒక అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మోడరేట్స్ దగ్గర TPP మెథడ్స్ బాగానే చెప్పారు, కానీ అండ్ ఇట్ కమ్స్ టు ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ మెథడ్స్ చెప్పలా. ఓకే ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేను ఒక పేపర్ చూసిన, పైన అయితే పేరు రాయలేదు,
అది తప్పు చేసినారు. ఓకే. అయితే ఇప్పుడైనా కూడా వాళ్ళకి అసలు ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? The difference between the moderates and extremists, their methods, మెథడ్స్ అడిగారు. their aims and goals. ఎయిమ్స్ అండ్ గోల్స్ అడగలేదు గోపాల్. క్వశ్చన్ ఏంటంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద మెథడ్స్ బిట్వీన్ ద మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. Yeah, okay, no problem. Okay, and they are writing, they wrote about the triple B methods adopted by the moderates. But at the same time, they have not mentioned about the methods used by the extremists. డెఫినెట్ గా దొరుకుతారు ఎగ్జామినర్ కి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్ గా మనకి ఇక్కడ ట్రిపుల్ పి మెథడ్స్ దగ్గరికి వచ్చేకి అంటే ప్రేయరు, పిటిషను, ప్రొటెస్ట్లు. ఎక్స్ట్రీమిస్ట్ దగ్గరికి వచ్చేకి ఏంటంటే మెయిన్లీ దే హ్యావ్ యూజ్డ్ ద మెథడ్ ఆఫ్ స్వదేశీ అండ్ బాయ్కాట్. It is also elevated as a passive resistance during Gandhian era. కాబట్టి వీళ్ళు మెయిన్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే డ్యూరింగ్ ద ఎక్స్ట్రీమిస్ట్ మెథడ్ వాట్ ద మెథడ్స్ దే యూజ్డ్ ఆర్ స్వదేశీ అండ్ బాయ్కాట్. బాయ్కాట్ మీన్స్ దే బాయ్కాటెడ్ ది స్కూల్స్, దే బాయ్కాటెడ్ సమ్ సర్వీసెస్ అండ్ దే ఆల్సో బాయ్కాటెడ్ ద the educational system of the British. And with regard to Swadeshi, they established some national schools throughout India, and also they used the local goods instead of the foreign goods, like for example khadi ఇవన్నీ. అదే విధంగా మనకి మెథడ్స్ లో ఏంటంటే మోడరేట్స్ పీరియడ్ లో మెయిన్ గా ఏంటంటే దే హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ద మాసెస్, దే మెయిన్లీ డిపెండెడ్ అపాన్ ద ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. ఏరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1905 to 1920, they not only involved the educated middle class, but they also encompassed some labor, women and Muslims in the urban area only. But their movement did not spread to the rural areas even during the period of extremists anamata. And only during the period of Gandhian era the movement spread to the local rural areas. I mean they involved the peasants. Okay. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏదైనా ఒక మూవ్మెంట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ పీరియడ్ లో గానీ ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ లో గానీ ఒక మూవ్మెంట్ ఉన్నప్పుడు మన ఒక తెలంగాణ మూవ్మెంట్ లాగా, అంటే ఒక మూవ్మెంట్ అంటే దానికి ఒక రీజన్స్ ఉంటాయి, దానికి ఒక ఐడియాలజీ అంటే ఒక ఆబ్జెక్టివ్ ఉండిద్ది, దానికి ఒక మెథడ్స్ ఉంటాయి, దాని తర్వాత వచ్చేసేసి దానికి ఒక ఎవల్యూషన్ అంటే వాళ్ళు ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ అనేది సాధించారా లేదా అనేది ఉండిద్ది. ఉదాహరణకి తెలంగాణ మూవ్మెంట్ ఉందనుకో, దే హ్యావ్ సర్టన్ రీజన్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ సర్టన్ ఆబ్జెక్టివ్ అంటే తెలంగాణ అచీవ్మెంట్, అండ్ దే హ్యావ్ ఇన్వాల్వ్డ్ certain methods to achieve తెలంగాణ స్టేట్. అండ్ ఫైనల్ గా ఏంటంటే మనం ఎవల్యూట్ చేస్తాం వాళ్ళ ఆబ్జెక్టివ్ కానీ లేకపోతే ఎటువంటి పీపుల్ ఇన్వాల్వ్ చేసినారని కానీ వాళ్ళ మెథడ్స్ ని కానీ మనం ఫైనల్ గా ఎవల్యూట్ చేస్తాం సక్సెస్ ఫెయిల్యూర్ కి. లైక్ తెలంగాణ మూవ్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద మోడరేట్స్, దే హ్యావ్ సర్టన్ రీజన్స్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మోడరేట్ ఫేజ్, దే హ్యావ్ సర్టన్ ఆబ్జెక్టివ్, and also they involved certain methods, and they also involved certain masses in those methods, and they have achieved something. అది ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఒక మూవ్మెంట్ కి ఉంటాయి. అట్లనే మనకి మోడరేట్ పీరియడ్ కూడా వాళ్ళ మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ యొక్క మాస్ బేస్ ఏంటి, వాళ్ళ యొక్క మెథడ్స్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేయాలి. అంటే ఉట్టి మెథడ్స్ అడిగినప్పుడు వాళ్ళ ఆబ్జెక్టివ్ కూడా మెన్షన్ చేస్తే బాగుండిద్ది, అదే విధంగా వాళ్ళ సోషల్ బేస్ కూడా మెన్షన్ చేస్తే కొద్దిగా బాగుండిద్ది, అంటే పరిపూర్ణంగా ఉండిద్ది. అంటే ఈ విధంగా మెథడ్స్ కి కంపేర్ చేయాలి. అది అంటే దే మెన్షన్డ్ ట్రిపుల్ పి మెథడ్స్ డ్యూరింగ్ ద మోడరేట్ పీరియడ్, బట్ దే హ్యావ్ మెన్షన్డ్ ది మెథడ్స్ యూజ్డ్ బై ద ఎక్స్ట్రీమిస్ట్. అయితే మెథడ్స్ యూజ్డ్ బై ద ఎక్స్ట్రీమిస్ట్ అనేది నేను క్లియర్ గా చెప్పాను, అంటే గుర్తు పెట్టుకుంటే సరిపోయి. స్వదేశీ బాయ్కాట్ సింపుల్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది. వేర్ స్వదేశీ మెథడ్స్ వర్ యూజ్డ్, వేర్ బాయ్కాట్ మెథడ్స్ వర్ యూజ్డ్.
అది మెథడ్స్ వరకే పరిమితి కావాలి. ఇట్ ఈస్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అన్నమాట ఇన్ ద ఎగ్జామ్స్. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే Okay. జనరల్ స్టడీస్ లో ఏంటంటే జనరల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోయింది కాబట్టి మనకి మోడరేట్ మూవ్మెంట్ తీసుకున్నా లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ తీసుకున్నా గాంధీయన్ మూవ్మెంట్ తీసుకున్నా కూడా ఈ మూడిటికి కూడా రీజన్స్ కంపారిజను, ఆబ్జెక్టివ్స్ కంపారిజను, మెథడ్స్ కంపారిజను, సోషల్ బేస్ కంపారిజను, ఫైనల్ గా వాళ్ళు ఏమి అచీవ్ చేసినారు అనే ఎవల్యూషను, ఇట్లా జనరల్ అండర్స్టాండింగ్ ఉంటే దే కెన్ అటెంప్ట్ వన్ క్వశ్చన్ ఈజీలీ ఇన్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ అన్నమాట. అది గోపాల్. వెరీ గుడ్. ఈ రోజు ఇంకా ఏమైనా చెప్తావా దీని కాకుండా? అంటే టైం కూడా టైం అంటే స్టూడెంట్స్ కి అయింది. ప్లస్ నేను స్టార్ట్ చేశాను. అయితే నేను రేపు వాళ్ళు రాసినవి నేను అన్ని మోడరేట్ ఫేజ్ లో రాసినవి రుద్దుతాను. రుద్దేసి ఒక స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళు తప్పులు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వాళ్ళు కరెక్ట్ గా రాస్తే కరెక్ట్ రాశారని చెప్తాను. రేపు చెప్తాను. ఎందుకంటే మనకి వాళ్ళ టైం ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా ఇప్పుడు మరి టైం కూడా ఇంపార్టెంట్ కదండి నా ఉద్దేశం. అందుకని ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అయితే రేపు మిగిలిన క్వశ్చన్స్ అంటే నేను ఏన్షియంట్ మిడివల్ ఏమైనా మిగిలితే నేను కవర్ చేస్తాను. నేను ఐ విల్ ఎవాల్యుయేట్ ఆల్ ద క్వశ్చన్స్ రిటన్ బై ద స్టూడెంట్స్ గోపాల్ టుమారో and also and mix all the points written by the students and I will explain to them. అయితే రేపు పొద్దున నీకు మనకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఆయనకు 1 hour ఇస్తాను జాగ్రఫీకి. ఇవ్వండి. అందుకే ఓకేనా అందరికీ? సో నౌ ఐ వుడ్ లైక్ టు రిలీజ్ ద పేపర్, జాగ్రఫీ పేపర్. ప్లీజ్ లెట్స్ సీ ఫాస్ట్లీ, ఎందుకంటే 5 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి చదివేస్తాను. సంతోష్ గోపాల్ మన వాళ్ళు ఒకసారి అడగండి. అంటే మెథడ్స్ మీద వాళ్ళేదన్నా అంటే కంపారిజన్ బిట్వీన్ ద మోడరేట్ ఫేజ్ వాళ్ళేదన్నా ఇంకా ఎన్రిచ్ చేయదలుచుకున్నా వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ కాకుండా, ఎందుకంటే దే ఆర్ ఈక్వల్లీ యాజ్ నాలెడ్జబుల్ యాజ్ us. దే కెన్ ఆల్సో టెల్ వాట్ ఎవర్ దే వాంట్ టు టెల్. అది చెప్పండి అమ్మా, ఎవరైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? సార్ అదే సార్, ప్లేట్ పిటిషన్ రాసాను, అడాప్టెడ్ మెథడ్స్ రాసిన తర్వాత దాని ద్వారా మనకి వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1881, 91, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 వచ్చిందని చెప్పాను సార్. ఆ తర్వాత సార్ చెప్పినట్టు స్వదేశీన తర్వాత బాయ్కాట్ మూవ్మెంట్ రాసి మేజర్ గా ఎక్స్ట్రీమిస్ట్ చూస్ చేసుకున్న మెథడ్స్ మాస్ స్ట్రగల్స్, తర్వాత కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ లైక్ స్కూల్స్ కన్స్ట్రక్షన్ గానీ లేదంటే అవేర్నెస్ అమాంగ్ ది మాసెస్ చేయడం గానీ చేశారని చెప్పాను సార్. ఆ తర్వాత అదే విధంగా ఎక్స్ట్రీమిస్ట్ మనకి హోమ్ రూల్ లీగ్ ని తీసుకొచ్చారు సార్, బాల్ గంగాధర్ తిలక్, యానీ బెసెంట్. సో అంటే అది కూడా మన 1905 to 20 పీరియడ్ లో జరిగింది సార్. సో ఆ పాయింట్ మెన్షన్ చేశాను సార్. తర్వాత మనకి ఒక టైంలోని అంటే మోడరేట్స్ కూడా అడుగుతారు సార్, అంటే ఇంత మనం పిటిషన్స్ చేస్తున్నాం అది చేస్తున్నాము కాకపోతే మనకి ఎనాక్ట్మెంట్ ఏంటి జరగట్లేదు అంటే అప్పుడు ఎంజీ రన్నాడి అనుకుంటా సార్ గోఖలేకి అడిగితే అప్పుడు గోఖలే చెప్తారు సార్, మనం ఇండైరెక్ట్లీ అయితే మాసెస్ కి అడ్రస్ చేస్తున్నాము, మనం క్రౌన్ కి అడ్రస్ చేస్తున్నప్పటికీ కూడా అని ఆ పాయింట్ ఒకటి మెన్షన్ చేశాను సార్. తర్వాత వాళ్ళ ఎఫర్ట్స్ మనకి ఎలా అయితే మోర్లీ మింటో రిఫార్మ్స్, మోంటెగో కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కూడా హెల్ప్ చేసి అది కూడా మెన్షన్ చేశాను సార్. అండ్ తర్వాత జాగ్రఫికల్ స్ప్రెడ్ కూడా మెన్షన్ చేసినప్పుడు ఇది చెప్పాను సార్, మనకి మోడరేట్ ఫేజ్ లోనే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ వచ్చింది కదా సార్, ఎకానమిక్ క్రిటిక్ బై దాదాపు నవరోజీ. సో దాని ద్వారా మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా అని వాళ్ళు జాగ్రఫికల్ స్ప్రెడ్ కింద వాళ్ళని ఓన్లీ అదే వాళ్ళ సబ్జెక్ట్ కింద తీసుకున్నారు. కాకపోతే 1905 to 20 పీరియడ్ లోని మనకి మోర్ ఇవాల్వ్డ్ మెథడ్స్ అంటే ఎక్కువ మంది ఆర్టిసన్స్, వర్కింగ్ క్లాస్ వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకున్నారని చెప్పి మెన్షన్ చేశాను సార్. ఎప్పుడు 1905 to 20 పీరియడ్ లోని వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మెన్షన్ చేశాను సార్. మనకి అదే పీరియడ్ లోని గాంధీ ఎంటర్ అవడంతో సత్యాగ్రహాస్ కూడా జరిగినాయి కదా సార్, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, తర్వాత మన చంపారణ్ అండ్ కేడా సత్యాగ్రహ కూడా. అది సంతోష్ దట్ షుడ్ నాట్ బి మెన్షన్డ్ అండర్ దిస్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఓకే సార్, అంటే క్వశ్చన్ లో వీళ్ళు యాక్చువల్లీ ది ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ spans from 1905 to 1980, but for the sake of convenience we are extending it to 1920, but actually really it is a constraint to 1905 to 1918 only. Yes sir, yes sir. But for our convenience అంటే టైం ఏదో అట్లా ఆ రెండు ఎక్స్టెండ్ చేసి 1920 అని రాస్తున్నారు కానీ
the extremist page ends with the Gandhiji. అవును సార్. Therefore, అంటే the ఇక్కడ real అంటే క్వశ్చన్ లోని వీళ్ళు డైరెక్ట్ గా ఓన్లీ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ అని చెప్పి అడిగారు సార్. అంటే డైరెక్ట్ మనకి మోడరేట్ ఎక్స్ట్రీమిషన్ మెన్షన్ చెయ్యలేదు. అందుకని నేను రెవల్యూషనరీ కూడా ఎఫెక్ట్ ఉంది కదా సార్ అదే టైం పీరియడ్ లోని. సో వాళ్ళది కూడా మెన్షన్ చేశాను. మనకి అట్లాగా సంతోష్, మన క్వశ్చన్ ఏంది, కంపేర్ అండ్ కంట్రాస్ట్ బిట్వీన్ ద మెథడ్స్ ఆఫ్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. అంటే క్వశ్చన్ లో మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పలేదు సార్. ఓన్లీ 1805 టు 1905 పీరియడ్, 1905 టు 20 పీరియడ్ మధ్యలో జరిగిన వాటిని కంపేర్ చేయండి అని చెప్పారు. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని అన్నారు. నా మీనింగ్ అదే అమ్మా. అవును సార్, అవును సార్. కాకపోతే అంటే ఆ పీరియడ్ లోని వీళ్ళు కూడా ఉన్నారు కదా రివల్యూషనరీస్ అని చెప్పేసి వాళ్ళ గురించి మెన్షన్ చేయొచ్చు అని అడుగుతున్నాను సార్. గదర్ పార్టీ అది కాదు, అంటే అక్కడ ఏంటంటే, అంటే నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద లెటర్ ఆఫ్ ద సెంటెన్స్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెంటెన్స్. ద స్పిరిట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ టు కంపేర్ ద మెథడ్స్ ఆఫ్ ద మోడరేట్స్ విత్ రిఫరెన్స్ టు దట్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. అది అంతేగాని మరి లెటర్ కేవలం అంటే అక్కడ కాంటెక్స్ట్ అంటే లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. యు ఆర్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద లెటర్ బట్ ఆల్సో స్పిరిట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఎఫెక్టివ్నెస్ కూడా అడిగారు, దానికి రాశారా వెంకు? ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దేర్ మెథడ్స్ అందులో కంపేర్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మెథడ్స్ అది రాయలేదు. అది అంటే నేను చూసిన దాంట్లో రాయలేదు. అదే ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు చెప్పండి అంటే అట్లీస్ట్ ఒక్క పారైనా రాయాలి. ఎందుకు అది చెప్పు గోపాల్. ఎఫెక్టివ్నెస్ అనేది ఎందుకు, అది ఎఫెక్ట్ ఎంతవరకు అంటే అవి ఎఫెక్ట్ ఫెయిల్ అయినాయి, అందువల్లే కదా తిలక్ జైల్లో వేశారు, ఎన్ని చేశారు. అంటే వన్ థింగ్ ది గాంధీ has rightly realized these things, that the Britishers were very strong, powerful, and we cannot lead the Indians, poor Indians, without any defense against the power. ఇది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఆ రోజున్న పవర్, సూపర్ పవర్ అంటే అదే కదా, బ్రిటిషే. సో అలాంటి కాంటెక్స్ట్ లోని వీళ్ళ మెథడ్స్ లిమిటేషన్ చూపిస్తున్నాయి కదా, ఆ లిమిటేషన్ రాయాలి. అప్పుడు రాస్తే ఎఫెక్టివ్నెస్ అయిపోయినట్టే. ఒక్క సంతోష్ రాసినావా? సార్ ఎఫెక్టివ్నెస్ అంటే వాళ్ళు చేసిన మెథడ్స్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ రాసాను సార్. అంటే మనకి వాళ్ళు చేసిన మెథడ్స్ ద్వారా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వచ్చి వీళ్ళకి ఎంట్రీ దొరికింది. ఎంట్రీ అంటే ఇంక్రీజ్ పొజిషన్ అయ్యింది. కాకపోతే నెగటివ్ అయితే మెన్షన్ చేయలేదు సార్ నేను. వాళ్ళ ద్వారా వచ్చిన ఇనాక్ట్మెంట్స్ ఏవైతే వచ్చినాయో అది సార్, అది మెన్షన్ చేశాను. అసలు గాంధీ సక్సెస్ కారణం అదే కదా, వీళ్ళు రైట్ అయితే గాంధీ సక్సెస్ అవ్వడు కదా. అవును సార్. అనిబిసెంట్ హోమ్ రూల్ తోనే క్లోజ్ అయిపోయింది వాళ్ళ చాప్టర్, హోమ్ రూల్ మూవ్మెంట్ తోనే. అనిబిసెంట్, తిలక్, లాలా లజపత్ రాయ్, వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి ఇంత ఎక్స్ట్రీమ్ మెజర్స్ కి అంత కెపాసిటీ లేదు ఇండియన్స్ కి, ఇండియన్ లీడర్స్ కి, ఇండియన్ మాసెస్ కి అని. ఒక లీడర్స్ రెచ్చిపోయినా దే కెనాట్ లీడ్ సక్సెస్ఫుల్ మూవ్మెంట్ అగైనెస్ట్ ది బ్రిటిష్. అది అందువల్లే కదా గాంధీ గ్రేట్ అయిపోయారు. ఈ రోజు కూడా ఆయన్ని ఒబామా కూడా ఈ రోజు కూడా గ్రేట్ అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ది స్ట్రాటజీ వన్ లీడర్ నీడెడ్ అట్ దోస్ టైమ్స్. ఆ టైంకి స్పేస్కి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఆ లీడర్. అందువల్ల ఎఫెక్టివ్నెస్ లిమిటేషన్ రాయాలి. ఎఫెక్టివ్నెస్ అంటే మీనింగ్ కూడా ఇంపాక్ట్ అని. ఇంపాక్ట్ అంటే వాళ్ళు ఏం సాధించారో కొన్ని రాయొచ్చు, అది తప్పలేదు. ఖచ్చితంగా 3 లైన్లు 4 లైన్లనే మాట రాయాలి. గాంధీయన్ మెథడ్స్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ అంటూ ఒక మొక్క యాడ్ చేయాలన్నమాట. అది సంతోష్. yes sir, yes sir. ఇప్పుడు మనకి అంటే ఎఫెక్టివ్నెస్ అంటే దే యూజ్డ్ ద కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఆఫ్ PPP, బట్ దే హ్యావ్ మిస్అండర్స్టూడ్ ది ఐడియాలజీ ఆఫ్ ద బ్రిటిష్ అండ్ దే have faith over the benevolent rule of the British. But ultimately what happened, the partition of Bengal happened in 1905. And therefore the extremists understood that the methods used by the moderates failed, because moderates mostly believed on the benevolent rule of the British. Yes sir. But ultimately partition happened. Therefore their methods only help to educate the Indian masses and also for the
other purposes only, but their methods have not at all impressed the British. British understood their methods as the weakness of the Indians, and though in the jails. we resisted, they went with their partition proposals to bring the Muslim and Indian enmity. Therefore, to the extent of educating the Indians and formulating certain policies, their methods helped. But to the extent that they have understood the benevolent rule of the British, their methods failed. Therefore, in this light, the extremists emerged, and they have evolved the Swadeshi and boycott, which are more effective. But their methods also have some weaknesses. For example, though they have ideologically said that they would follow the methods of Swadeshi and boycott, they have not implemented those methods effectively due to the lack of the organization, and mainly their movement depended upon certain persons like ఆడబుల్ గా లేదు వెంకు, మిగతా వాళ్ళకి ఆడబుల్ గా ఉందా? ఎనివే, though they have talked about Swadeshi and boycott methods, they have not implemented by building certain organization. In this background, Gandhiji has come. He has adopted a passive resistance method and also spread the movement to the social base of the masses, and also spread the movement throughout India. కాబట్టి మనం రెండు మెథడ్స్ లో ఉన్న వీక్నెసెస్ రాయాలి. ఈ రెండు మెథడ్ లో వీక్నెస్ రాయిపోతే మోడరేట్స్ నుంచి ఎక్స్ట్రీమిస్ట్ ఏ విధంగా వచ్చారు, ఎక్స్ట్రీమిస్ట్ నుంచి గాంధీ ఎలా ఏ విధంగా వచ్చింది, మనకి లింక్ దొరకను అనమాట. అంటే ఎఫెక్టివ్నెస్ అంటే యూ హ్యావ్ టు మెన్షన్ ద వీక్నెసెస్ అండ్ ఆల్సో స్ట్రెంత్ ఇన్ ద మెథడ్స్ యూజ్డ్ బై బోత్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అన్నమాట. అది ఓకే, థ్యాంక్ యూ వెంకు. యాక్చువల్గా చెప్పాలంటే ఎఫెక్టివ్నెస్ ఇంకొక పాయింట్ కూడా రాసుకోవచ్చు. వరల్డ్ సినారియో చూస్తే కనుక ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిషర్స్ విజయకేతనం ఎగరవేశారు. దే స్టార్టెడ్ ది ట్రస్టర్షిప్ థియరీ. ఇండియాని పర్మనెంట్గా, అంటే అప్పటికే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ ది యూరోపియన్ పవర్స్ ఇంక్లూడింగ్ జర్మనీ అండ్ ఆల్సో జపాన్ అండ్ ఆల్సో ఇటలీ, some other countries also competing with the British for supremacy. So అందుకోసం వాళ్ళు ఏంటంటే they grabbed many other colonies in Asia and Africa. Therefore వాళ్ళకి ఒక పర్మనెంట్ ఉంచుకోవాలి ఇండియా అనే కాంటెక్స్ట్ లో వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ మెజర్స్ వాడేసరికి జైల్లో పడేసారు తీసుకెళ్ళి. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని బాగా అర్థం చేసుకున్నారు గాంధీ గారు, అందుకని గాంధీ గ్రేట్ అయ్యారు అనమాట. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ నౌ. నేను రేపు రాయమును నాకు అంటే ఎల్లుండి కూడా ఆదివారం వచ్చింది కదా, వాళ్ళు ఈయనంత వరకు కూడా మోడర్న్ ఇండియాలో ఒక 5 క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ ఇచ్చి రాయమును. మిగిలిన చేద్దాం, మిగిలినవి ఎందుకంటే చాలా మిగిలిన ఉన్నాయి కదా, సెక్షన్ సిలో బిలో ఉన్నాయి, బిలో సిలో. అంటే ఓకే, నీకు ఇస్తాను, నీకు ఏం కావాలో నేనేం చేస్తాను. నేను అనేది నేను సండే అందరు పేపర్లు రుత్తాను గోపాలు, అంతమంది రాసినవి అవన్నీ కూడా పూర్తిగా అనలైజ్ చేస్తాను. అంటే వాళ్ళకి ఏంటంటే టోటల్ గా మోడర్న్ ఇండియా మీద ఒక ఐడియా వచ్చింది. వాళ్ళకి ఎక్కువ టైం లేదు కాబట్టి 1 hour లోనే టోటల్ మోడర్న్ ఇండియాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేద్దామని ఒకవేళ వాళ్ళు రాస్తే. సో ఏరే ప్రోగ్రామ్ ఉంటే ఓకే, ఖాళీ అయితే సండే ఖాళీ ఉండింది, అది బాగుండింది. ఏన్షియంట్ మీడియవల్ నేను కవర్ చేస్తాను, అయితే మోడర్న్ మొత్తం కవర్ చేయి. అట్ ద సేమ్ టైం ఒకే ఎస్సే ప్రతిరోజు రెడీ అవుతూ ఉండి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నౌ లెట్ us see our క్వశ్చన్ పేపర్. I am releasing now the geography paper. Please see this. Yeah, the section C paper 2 చూడండి. Bring out the causes for more frequent landslides in Himalayan than in the Western Ghats.
పశ్చిమ కనుమల కంటే హిమాలయాల్లో తరచుగా కొండ చర్యలు విరిగిపడడానికి గల కారణాలను వివరించండి. ఇక్కడ మా వాళ్ళు ట్రాన్స్లేషన్ అంతా రాంగ్ చేశారు. రాంగ్ ఏం కాదు కానీ లిటరల్గా చేశారు. వివరించండి అని చదవండి. దెన్ అందుకోసం ఇవ్వలేకపోయాను, ఇలాంటి తప్పులు దిద్దుదాం అనుకున్నాను, బట్ స్టిల్ దేర్. సో రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది ఇండియన్ మాన్సూన్ సిస్టమ్. భారతీయ ఋతుపవనాల వ్యవస్థపై చిన్న గమనికలు కాదు, దాన్ని ఏమంటారు, షార్ట్ నోట్ని తెలుగులో రాయండి, చిన్న గమనికలు కాదు. సో దెన్ ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్ పర్వాలేదు, బట్ యూ కెన్ అండర్స్టాండ్. దెర్ ఈస్ నో ఫార్మేషన్ ఆఫ్ డెల్టాస్ బై రివర్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. వై? సో ఇది కూడా పశ్చిమ కనుమల నదుల ద్వారా డెల్టాలు ఏర్పడవు, ఎందుకు అనేది దానికి క్వశ్చన్. సో అలాగే మనకి సెకండ్ క్వశ్చన్లో ఆర్ లేనట్టుంది కదా. సో ఓకే, ఐ విల్ సీ వై ఇట్ మిస్ హ్యాపెండ్, హీ మిస్డ్ ఇట్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఒకటే రాయండి, పోనీ ఒకటే చాయిస్ లేదనుకుంటే రాయండి, చూద్దాం చివరిలో. ఎనలైజ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ హైలీ డీసెంట్రలైజ్డ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత వికేంద్రీకృతమైన పత్తి వస్త్ర పరిశ్రమలు గల అంశాలను విశ్లేషించండి. అండ్ దెన్ బ్రింగ్ అవుట్ ది రిలేషన్ బిట్వీన్ shrinking Himalayan glaciers and the symptoms of climate change. సో మీకు అర్థమవుతుంది కదా, తగ్గిపోతున్న హిమానీ నదాలు మరియు వాతావరణ మార్పుల లక్షణాల మధ్య సంబంధాన్ని గుర్తించండి అండి, అట్లా అది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పూర్ అండ్ వల్నరబుల్ ట్రైబల్ పీపుల్. దుర్బల పరిస్థితుల్లో ఉన్న గిరిజనుల కోసం రాయండి. వల్నరబుల్ పీపుల్ అనే ట్రైబల్ పీపుల్ గురించి రాయమని అడిగారు. రెండోది ఆర్, వాట్ ఆర్ ది 2 మేజర్ లీగల్ ఇనిషియేటివ్స్ బై ద స్టేట్ సిన్స్ ఇండిపెండెన్స్ అడ్రస్సింగ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. చూడండి, మంచి క్వశ్చన్ అడిగారు. వాట్ ఆర్ ద 2 మేజర్ లీగల్ ఇనిషియేటివ్స్ ఆర్ లీగల్ ఇష్యూస్ బై ద స్టేట్ సిన్స్ ది ఇండిపెండెన్స్ అడ్రస్సింగ్ ద డిస్క్రిమినేషన్ అగైన్స్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం అంటే ఇక్కడ రాష్ట్రం కాదు, ప్రభుత్వం చేసిన కేంద్ర ప్రభుత్వం అన్నమాట, 2 ప్రధాన చట్టపరమైన కార్యక్రమాలు. అవి షెడ్యూల్ తెగలపై వివక్షని పరిష్కరిస్తున్నాయి అన్నది కరెక్ట్లే, అలా ఉంది. సో దీస్ ఆర్ ది 4th క్వశ్చన్. అండ్ ది 5th క్వశ్చన్, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఆర్ ద 3 మెగా సిటీస్ ఆఫ్ ది కంట్రీ, బట్ ద ఎయిర్ పొల్యూషన్ ఈజ్ మచ్ మోర్ సీరియస్ ఇన్ ఢిల్లీ యాజ్ కంపేర్ టు ద అదర్స్. వై? సో 3 కూడా మెగా సిటీలు ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. యా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అనదర్ క్వశ్చన్, హిమాలయస్ ఆర్ హైలీ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్, డిస్కస్ ద కాజ్ అండ్ సజెస్ట్ సూటబుల్ మెజర్స్ ఫర్ మిటిగేషన్. దీస్ ఆర్ ది క్వశ్చన్స్. మనకి ఇంకా 6 లేదు కానీ ఒకవేళ మిస్ అయి ఉంటుంది, అక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయింది కాబట్టి మిస్ అయి ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ ది అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, కోల్ మైనింగ్ ఈజ్ స్టిల్ ఇన్వైటబుల్ ఫర్ డెవలప్మెంట్, డిస్కస్. సో ఇది ఎందుకంటే ఈఎన్ఓ కూడా ఈ వాట్ ఈస్ కాల్డ్ ఈ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని వాడడం తగ్గించమని చెప్తున్నాయి. సో వై డిడ్ ద గ్రీన్ రివల్యూషన్ ఇండియా వర్చువల్లీ బైపాస్ ది ఈస్టర్న్ రీజియన్ డిస్పైట్ ఫెర్టైల్ సాయిల్ అండ్ గుడ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్? ఇది ఒక మంచి క్వశ్చన్ ఉంది. సో అక్కడ మనకి 4లోనో 3లోనో ఒకటి మిస్ అయింది. బహుశా ఈ రెండిట్లో కూడా మీరు రాసుకున్నప్పుడు కౌంట్ చేయమని చెప్తాను. ఓకే, somehow దట్స్ ఇలాంటి మిస్టేక్స్ని సరి చేయడానికి ఆగాను కానీ మార్నింగ్ ఇచ్చేయాలి అట్లా. ఎనివే, ఓకే, దీస్ ఆర్ ది పేపర్, జాగ్రఫీ పేపర్. మీకు ఇప్పుడు పీడిఎఫ్ పంపిస్తాను. ఈ పరిశీలించి మార్పులు కూడా ఈ 2 ఎక్స్ట్రాని ఒకటిగా చేసి మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటున్నారా? ఐ విల్ క్లోజ్ విత్ ఇన్ 1 or 2 minutes. సార్ చెప్పండి సార్. అది పేపర్ 1 2 ఎస్ఐస్ రాశాను సార్, అవి మార్క్స్ ఎలా వచ్చినాయి అని సార్. ఓకే, నీది ఒకటి దిద్దాను మొన్న, ఐ థింక్ ఇండస్ వేదిక ఏదో చూశాను, అది పంపిస్తాను నేను. తిరిగి మళ్ళీ దీన్ని స్కాన్ చేసి పంపడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఫోటో తీసి పంపిస్తాను. జస్ట్ అది దానికి రిప్లై ఎన్ని వచ్చినాయో కొద్దిగా అలా చెప్తే కొద్దిగా మార్క్స్ చెప్పనా? అవును సార్, అదొకటి. పేపర్ 1 పార్ట్ A B కూడా సార్. 2 సార్, పేపర్ 2 పార్ట్ A B కూడా. ఓకే 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 చైతన్య, కంప్లీట్ చేశారు ఇప్పటి వరకు మొత్తం అంతా సిలబస్ ని? సార్ కంప్లీట్ చేశాను సార్. మీరు రాయడమే మెయిన్ అండి, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు రాయడం మెయిన్.
మీకు నాలెడ్జ్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ. షల్ బి క్లోజ్ టుడే నౌ ఆర్ ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? క్లోజ్. థ్యాంక్ యూ వెంకు, థ్యాంక్స్ వన్స్ అగైన్. రేపు ఈవినింగ్ మనకి జాగ్రఫీ సార్, అంటే మీరు రాస్తేనే, రాయకుండా జాగ్రఫీ సార్ కూడా పిలిచి ఉపయోగం లేదు. అందుకని హిస్టరీ ఏమైనా క్వశ్చన్ ఉంటే నేను డీల్ చేస్తాను, వాళ్ళ వెంకు కూడా వీలైతే 1-2 క్వశ్చన్ హిస్టరీ క్వశ్చన్ డీల్ చేస్తాను. ఓకే, ఎందుకంటే రాయకుండా మనం ఆయన రమ్మంటాం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని మీరు ఎవరైనా రాస్తారా రేపు జాగ్రఫీ? రాసి మధ్యాహ్నం కల్లా పంపిస్తారా? మధ్యాహ్నం పంపిస్తే ఆయన చూడగలరు. అదర్వైజ్ అలాంటి ప్రాబ్లం ఉంటే కనుక రేపు హిస్టరీని ఒక జనరల్ ఎస్సే నేను రివ్యూ చేస్తాను, మిగిలిపోయిన హిస్టరీ జనరల్ ఎస్సే. ఓకేనా? మార్నింగ్ 10 లోపల పంపిస్తాను సార్ ఆన్సర్స్. ఓకే, మీ చాయిస్ అది. ఇప్పుడే పంపిస్తాను నేను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో. PDF. థ్యాంక్ యూ. రైట్, ఇద్దరు ముగ్గురు రాస్తే బాగుంటుంది, ఒకరిద్దరికి ఒకరికన్నా. రైట్.